అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి 2026 మార్చ్ 29 ఆదివారం, 30 సోమవారం, 31 మంగళవారం, ఏప్రిల్ 1 బుధవారం రాశిఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తాయో చాలా స్పష్టంగా వివరించబోతున్నాం. కాబట్టి వీడియోను పూర్తిగా జాగ్రత్తగా చూడండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు జీవితంలో ఏదో ఒక మార్పు కావాలని ఉంది, మీ సమస్యలకు ఒక మార్గం కావాలని ఉంది. అదే ఉద్దేశంతో మేము ఈ వీడియోను ఎంతో మనసు పెట్టి మీకోసం తీసుకొచ్చాము. కానీ ఒక చిన్న మనసులోని మాట. మీరు మా వీడియోలను చూస్తున్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కృషికి ఒక పెద్ద బలం. మేము ఇంకా మంచి వీడియోలు చేయడానికి అదే ప్రేరణ. దయచేసి గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎవరికైనా ఇది ఉపయోగపడవచ్చు. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ భక్తి, మీ నమ్మకం మీకు మంచి ఫలితాలు తీసుకువస్తుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క మాట మీకోసం, మీ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పబడింది. మీరు చివరి వరకు చూస్తేనే పూర్తి ప్రయోజనం పొందగలుగుతారు. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి గ్రహాల స్థితి ఒక లోతైన అంతర్గత మార్పును సూచిస్తుంది. శని ప్రభావం మీ పనుల్లో ఆలస్యాన్ని, పరీక్షలను తెస్తుంది. మీరు ఎంత శ్రమించినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల మనసులో అసంతృప్తి కలగవచ్చు. అయితే ఇదే శని మీలో క్రమశిక్షణను పెంచి భవిష్యత్తులో స్థిరమైన విజయానికి పునాది వేస్తుంది. గురుగ్రహం మీకు మెల్లగా అనుకూల ఫలితాలనివ్వడం ప్రారంభిస్తుంది. మీరు తీసుకునే మంచి నిర్ణయాలకు ఇది సహకరిస్తుంది. కానీ ఇది వెంటనే పెద్ద ఫలితంగా కనిపించదు. మీరు ఓపికగా ఉండాలి. మంగళ ప్రభావం వల్ల ఆవేశం పెరిగే అవకాశం ఉంది. మీరు చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించవచ్చు. ఇది మీ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. చంద్రుని గమనంతో మీ భావోద్వేగాలు మారుతూ ఉంటాయి. ఒకరోజు ధైర్యంగా అనిపిస్తే మరో రోజు నిరాశగా అనిపించవచ్చు. ఈ భావోద్వేగ మార్పులు సహజం. మీరు వాటిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. ఈ కాలం మొత్తం చూస్తే ఇది ఒక పరీక్ష కాలం. కానీ ఈ పరీక్ష మీను బలంగా తయారుచేస్తుంది. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. సింహరాశివారికి సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నా మీ ఉనికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీరు ఇతరులను ప్రేరేపించగలరు. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే వారికి పూర్తి మద్దతు ఇస్తారు. అయితే మీలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈగో మరియు గర్వం. మీరు మీ అభిప్రాయం సరైనదే అని భావించి ఇతరుల మాటలను పట్టించుకోకపోవచ్చు. ఇది కొన్ని సందర్భాల్లో సమస్యలను పెంచుతుంది. మీరు కోపాన్ని త్వరగా బయటపెడతారు. తరువాత మీరు బాధపడినా అప్పటికే పరిస్థితి మారిపోతుంది. మీరు ఈ కోపాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. మీరు ప్రేమించే వారిపై ఎక్కువ అంచనాలు పెడతారు. వారు మీ అంచనాలను అందుకోలేకపోతే మీరు నిరాశ చెందుతారు. ఈ అలవాటు మీ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ స్వభావాన్ని గమనించాలి. మీ బలాలను ఉపయోగించి ముందుకు సాగాలి. బలహీనతలను అంగీకరించి వాటిని సరిచేసుకోవాలి. ఇటీవల మీరు ఎదుర్కొన్న పరిస్థితులు మీ మనసును కలచివేశాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రాకపోవడం, ఇతరుల ముందు అవమానం అనిపించడం వంటి అనుభవాలు మీలో నమ్మకాన్ని తగ్గించాయి. కొన్ని సందర్భాల్లో మీరు తప్పు చెయ్యకపోయినా మీరు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఇది మీకు అన్యాయం అనిపించవచ్చు. కానీ ఈ అనుభవాలు మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతున్నాయి. ప్రతి అవమానం ఒక పరీక్ష. మీరు దాన్ని ఎలా తీసుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఆ అవమానాన్ని గుర్తుంచుకొని బాధపడితే అది మీను బలహీనపరుస్తుంది. కానీ అదే విషయాన్ని ఒక పాఠంగా తీసుకుంటే అది మీను బలంగా తయారుచేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు గతాన్ని గుర్తుచేసుకొని బాధపడే అవకాశం ఉంది.
కాని మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే ఆ అనుభవాలు మీకు ఏమి నేర్పాయి. మీరు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఆ కష్టాలు కూడా కారణమే. కాబట్టి వాటిని ఒక నెగెటివ్ అనుభవంగా కాకుండా ఒక పాజిటివ్ మార్గంగా చూడాలి. ఈ సమయంలో కుటుంబంలో కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశముంది. మీరు చెప్పే మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అదేవిధంగా ఇతరుల మాటలు మీకు బాధ కలిగించవచ్చు. చిన్న విషయాలపై పెద్ద గొడవలు రావచ్చు. ముఖ్యంగా మీ అభిప్రాయం మరియు ఇతరుల అభిప్రాయం మధ్య తేడా వల్ల సమస్యలు వస్తాయి. మీరు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని ఆలోచించాలి. సమాజంలో కూడా మీపై కొన్ని అపార్థాలు రావచ్చు. మీరు చేసిన పనులను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు నిరూపించుకోవడానికి తొందరపడకూడదు. సమయం మీకు సమాధానమిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు అవసరం ఉన్నది సహనం మరియు మౌనం. మీరు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే చాలా సమస్యలు సులభంగా పరిష్కరిస్తాయి. కుటుంబంలో ప్రేమను పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. మీరు చూపే చిన్న సహనం పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఈ కాలంలో డబ్బు విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన విధంగా ఆదాయం రాకపోవచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇది మీలో భయం మరియు అస్థిరతను కలిగిస్తుంది. మీరు ఈ సమయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి విలువైనది. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు చిన్నగా సేవింగ్స్ ప్రారంభించాలి. ఇది మీకు భవిష్యత్తులో సహాయం చేస్తుంది. మీరు క్రమశిక్షణతో ఉంటే ఈ కష్టకాలాన్ని అధిగమించగలుగుతారు. ఈ 4 రోజులు కష్టంగా అనిపించినా ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. మీరు ఓపికగా ఉండాలి. మీరు చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. ఈ సమయంలో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం అనుకోని సహాయం. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మద్దతు మీరు ఊహించిన వ్యక్తుల నుంచి కాకుండా పూర్తిగా కొత్త వ్యక్తి ద్వారా రావచ్చు. కొన్నిసార్లు మీరు ఒక సమస్యలో పూర్తిగా చిక్కుకుపోయినట్లు అనిపించినప్పుడు ఒక్కసారిగా ఒక మార్గం కనిపిస్తుంది. అదే ఈ కాలపు ప్రత్యేకత. ఈ సహాయం కేవలం డబ్బు రూపంలోనే కాకుండా ఒక సలహా, ఒక అవకాశం, ఒక పరిచయం రూపంలో కూడా ఉండవచ్చు. మీరు ఈ అవకాశాన్ని గుర్తించడం చాలా ముఖ్యము. చాలాసార్లు మనం సహాయం మనకు ఉపయోగపడుతుందని వెంటనే అర్థం చేసుకోలేం. కాబట్టి మీరు ప్రతి చిన్న మార్పును గమనించాలి. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికి సహాయం చేసినా అది ఒక రూపంలో మీకు తిరిగి వస్తుంది. ఇదే కర్మఫలితం. ఈ సమయంలో ముఖ్యంగా మీరు చెయ్యాల్సింది మీ అహంకారాన్ని పక్కనపెట్టి సహాయాన్ని స్వీకరించడం. మీరు ఒంటరిగా అన్నీ చెయ్యగలరనే భావన కొన్నిసార్లు మీకు నష్టం చేస్తుంది. సహాయం తీసుకోవడం బలహీనత కాదు, అది తెలివైన నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం కొంత అంతర్గతంగా మారుతుంది. మీరు బయట ప్రపంచం కంటే మీలో జరుగుతున్న ఆలోచనలపై ఎక్కువగా దృష్టి పెడతారు. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇది తప్పు కాదు, ఇది మీకు అవసరమైన విశ్రాంతి. మీరు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను మళ్లీ పరిశీలించే అవకాశం ఉంది. మీరు చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. కాని వాటిని గుర్తుచేసుకుని బాధపడడం కాకుండా వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. మీరు మీ జీవితంలో ఏం కావాలో, ఏం వద్దో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఈ కాలం మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. మీరు మీ లక్ష్యాలను సరిచేసుకోవచ్చు. మీరు మీకు సమయమివ్వడం చాలా ముఖ్యం. రోజులో కొంత సమయం మీకోసం కేటాయించండి. మీరు మీ ఆలోచనలను గమనిస్తే మీలో ఒక శాంతి కలుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం కొంత పరీక్షగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు పెరుగుతాయి. మీరు చెప్పిన మాటను మీ భాగస్వామి వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ముఖ్యంగా చెయ్యాల్సింది ఓపెన్ కమ్యూనికేషన్. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. మీరు మౌనం పాటిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. అనుమానాలు ఈ కాలంలో ఎక్కువగా వస్తాయి. కాని ప్రతి అనుమానం నిజం కాదు. మీరు నమ్మకాన్ని కోల్పోతే సంబంధం దెబ్బతింటుంది.
కాబట్టి మీరు మీ భాగస్వామిపై నమ్మకం ఉంచాలి. మీరు ఒకరికొకరు సమయమివ్వాలి. కలిసి మాట్లాడటం, కలిసి గడపడం సంబంధాన్ని బలపరుస్తుంది. మీరు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనాలి. సింగిల్గా ఉన్నవారికి ఈ కాలంలో కొత్త పరిచయాలు రావచ్చు. కాని వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకుని తరువాత ముందుకు వెళ్ళాలి. వివాహితుల కోసం ఈ 4 రోజులు కొంత సున్నితంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు మరియు ఆర్థిక విషయాలపై విభేదాలు రావచ్చు. మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు ఒకరితో ఒకరు మాట్లాడే విధానం చాలా ముఖ్యము. మీరు సమస్యలను ఒకరిపై ఒకరు నెట్టకుండా కలిసి పరిష్కారం కనుగొనాలి. మీరు ఒక టీంగా ఆలోచించాలి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల జోక్యం కూడా సమస్యలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాలి. మీరు ఒకరికొకరు మద్దతుగా ఉండాలి. కష్టకాలంలో కలిసి నిలబడితే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. విద్యార్థులకు ఈ కాలం కొంత కష్టంగా అనిపించవచ్చు. కాన్సంట్రేషన్ తగ్గడం, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మీరు ఎంత చదివినా గుర్తుండడం లేదనే భావన కలగవచ్చు. ఈ సమయంలో మీరు ఒక క్రమశిక్షణను పాటించాలి. రోజుకు ఒక నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించాలి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చెయ్యాలి. మీరు చదివే విధానాన్ని మార్చుకోవాలి. కేవలం చదవడం కాకుండా అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరు నోట్స్ తయారు చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి. మొబైల్ మరియు సోషల్ మీడియా మీ దృష్టిని మరల్చుతాయి. కాబట్టి వాటిని పరిమితంగా ఉపయోగించాలి. మీరు చదువుతున్న సమయంలో పూర్తిగా దానిపై దృష్టి పెట్టాలి. గురువుల సహాయం తీసుకోవడం కూడా మంచిది. మీకు అర్థం కాని విషయాలను అడగడానికి సంకోచించకండి. ఇది మీకు స్పష్టత ఇస్తుంది. ఈ కాలం కష్టంగా అనిపించినా మీరు క్రమశిక్షణతో ఉంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీరు పెట్టే శ్రమ ఎప్పుడూ వృధా కాదు. ఈ కాలంలో ఉద్యోగస్తులకు కనిపించే ప్రధాన సమస్య పని ఒత్తిడి మాత్రమే కాదు, పనికి సంబంధించిన స్పష్టత లేకపోవడం కూడా. మీరు ఎంత కష్టపడుతున్నా మీ పనికి సరైన దిశ లేకపోవడం వల్ల ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఇది మీలో అసంతృప్తి కలిగిస్తుంది. మీరు మొదటగా చేయాల్సింది మీ పనిని ప్రాధాన్యతల ప్రకారం విభజించడం. ఏ పని అత్యవసరం, ఏది ఆగవచ్చు అనే స్పష్టత ఉండాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి కొంత తగ్గుతుంది. సహచరుడితో సంబంధాలు కూడా ఈ సమయంలో పరీక్షకు గురవుతాయి. కొంతమంది మీ పనిని అర్థం చేసుకోకపోవచ్చు. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. మీరు ఈ పరిస్థితులను వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రొఫెషనల్గా స్పందించాలి. మీరు మాట్లాడే మాటల్లో జాగ్రత్త అవసరం. ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు స్పష్టంగా కానీ మృదువుగా మాట్లాడాలి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని కొత్త అవకాశాన్ని విశ్లేషించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ కాలంలో మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. కొత్తగా నేర్చుకోవడం, మీ పనిలో నాణ్యత పెంచడం ద్వారా మీరు భవిష్యత్తులో మంచి స్థానం పొందగలుగుతారు. ఈ సమయంలో డబ్బు సంపాదన కంటే డబ్బు నిర్వహణ ముఖ్యంగా మారుతుంది. మీరు ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ప్రయోజనం ఉండదు. మీరు మొదటగా చేయాల్సింది మీ ఆదాయం మరియు ఖర్చులను నమోదు చేయడం. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చవుతోందో తెలుసుకోవాలి. ఇది మీకు స్పష్టత ఇస్తుంది. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం కంటే చిన్న మరియు సురక్షితమైన మార్గాలను ఎంచుకోవడం మంచిది. మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే అది పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే చెయ్యాలి. మీకు అదనపు ఆదాయం వచ్చే మార్గాలను కూడా పరిశీలించాలి. మీకు ఉన్న నైపుణ్యాలను ఉపయోగించి అదనపు సంపాదన చేయవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు అప్పులు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని అప్పులు మీపై భారంగా మారతాయి. కాబట్టి మీరు ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఈ కాలంలో మీరు క్రమశిక్షణతో ఉంటే భవిష్యత్తులో మీరు స్థిరమైన ఆర్థిక స్థితిని పొందగలుగుతారు. ఈ సమయంలో బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా మీలో ఒక శాంతిని కనుగొనడం చాలా ముఖ్యము. మీరు బయట ప్రపంచాన్ని పూర్తిగా నియంత్రించలేరు, కానీ మీ మనస్సును నియంత్రించగలుగుతారు. మీరు ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా గడపాలి. ఇది మీకు మీ ఆలోచనలను గమనించే అవకాశమిస్తుంది.
మీరు మీలో ఉన్న భయాలను, అనుమానాలను అర్థం చేసుకోవాలి. భక్తి ఈ సమయంలో మీకొక ఆధారం అవుతుంది. మీరు ప్రార్థన ద్వారా మీ మనస్సును స్థిరంగా ఉంచగలుగుతారు. ఇది కేవలం ఆచారం కాదు, ఇది ఒక మానసిక శక్తి. మీరు ప్రకృతిలో కొంత సమయం గడపడం కూడా మంచిది. ఇది మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది. మీరు మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించగలుగుతారు. ఈ సమయంలో మీరు పొందే అంతరంగ శాంతి మీకు స్పష్టతనిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత సరిగ్గా ఉంటాయి. ఈ కాలంలో మీరు పెద్ద విజయాలను ఆశించినా జీవితం మీకు చిన్న చిన్న ఆనందాలను అందిస్తుంది. ఈ చిన్న క్షణాలను మీరు గుర్తిస్తే మీ జీవితం మరింత సంతోషంగా మారుతుంది. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక అనుకోని సందేశం ఇవన్నీ మీ రోజును మార్చగలవు. మీరు ఈ విషయాలను గమనించాలి. మీకు కొన్ని అద్భుత అనుభవాలు కూడా ఎదురవుతాయి. మీరు ఒక సమస్యలో చిక్కుకుపోయినప్పుడు ఒక్కసారిగా ఒక పరిష్కారం కనిపించవచ్చు. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాలి. మీకు ఉన్నవాటిని గుర్తించి వాటికి విలువ ఇవ్వాలి. ఇది మీలో సంతృప్తిని పెంచుతుంది. ఈ కాలం మీకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. సంతోషం బయట కాదు, మీలోనే ఉంటుంది. మీరు దాన్ని గుర్తించాలి. ఈ సమయంలో సహనం మీకు అత్యంత ముఖ్యమైన లక్షణం. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం రాదు. కొన్ని విషయాలు సమయం తీసుకుంటాయి. మీరు తొందరపడితే మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు నెమ్మదిగా ఆలోచించి ముందుకు సాగాలి. మీరు ఎదుర్కొనే కష్టాలను ఒక పరీక్షగా చూడాలి. ప్రతి సమస్య మీకొక పాఠం నేర్పుతుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే మీరు మరింత బలంగా మారతారు. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాలి. కోపం, నిరాశ వంటి భావనలు మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. మీరు ప్రశాంతంగా ఉండగలిగితే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ కాలం మీకొక మార్గదర్శకంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో చూపే సహనం భవిష్యత్తులో మీకు గొప్ప ఫలితాలనిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఇప్పటివరకు మీకు ఎదురైన పరిస్థితులు ఒక మూసివేసిన గదిలాగా అనిపించి ఉండొచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా దారి కనిపించకపోవడం, ఒకే సమస్య తిరిగి తిరిగి రావడం వల్ల మానసికంగా అలసట కలిగింది. కాని ఈ 4 రోజుల్లో ఒక మెల్లని మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద విజయం రూపంలో రాదు. మొదట చిన్న సంకేతాలుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు కాస్త కదలడం మొదలవుతుంది. మీకు సహకరించని వ్యక్తులు తటస్థంగా మారవచ్చు, లేదా మీరు ఎదురుచూసిన స్పందన ఆలస్యంగా అయినా అందవచ్చు. ముఖ్యంగా మీరు గతంలో వదిలేసిన కొన్ని ప్రయత్నాలు మళ్లీ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ దశలో మీరు చెయ్యాల్సింది పాత బాధలను గుర్తుచేసుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త పరిస్థితిని కొత్త దృష్టితో చూడాలి. ప్రతికూలత నుంచి బయటపడే సమయంలో మనసు తిరిగి భయపడుతుంది. మళ్లీ అదే జరుగుతుందేమో అనే అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని అధిగమించడం ఈ మార్పును స్థిరం చేస్తుంది. మీ రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చెయ్యండి. సమయానికి నిద్ర, సమయానికి పని, స్పష్టమైన టు డూ లిస్ట్. ఈ క్రమశిక్షణే మార్పును వేగవంతం చేస్తుంది. మీరు నిలబడే నేల మెల్లగా బలపడుతున్న దశ ఇది. ఈ కాలంలో మీకొక స్థిరమైన ఆధారం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదొక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక అవకాశంగా కూడా రావచ్చు. ఇప్పటివరకు నేనే అన్నీ చెయ్యాలి అన్న భావనలో ఉన్న మీరు ఇప్పుడు సహకారం అనే శక్తిని అర్థం చేసుకుంటారు. ఈ ఆశ్రయం మీకు నిర్ణయాల్లో స్పష్టతను ఇస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగంలో మార్గదర్శకుడి సలహా, కుటుంబంలో పెద్దల మద్దతు, లేదా మీకు సరైన దిశ చూపే స్నేహితుడు, ఇవి మీలో స్థిరత్వాన్ని పెంచుతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం సరైన ఆశ్రయాన్ని గుర్తించడం. ప్రతి సహాయం ఉపయోగపడదు. మీ విలువలకు, మీ లక్ష్యాలకు సరిపోయే సహకారాన్ని మాత్రమే స్వీకరించాలి. మిగతావి వినయంగా తిరస్కరించాలి. మీరు పొందే ఈ మద్దతుకు ప్రతిగా కృతజ్ఞత చూపండి. కృతజ్ఞత సంబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే మీరు కూడా ఎవరికైనా ఆశ్రయంగా మారే ప్రయత్నం చెయ్యండి. మీరు ఇస్తున్న మద్దతు మీ జీవితంలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ 4 రోజులు మీ ఆలోచనా విధానాన్ని మార్చే కాలం. మీరు ఇప్పటివరకు అనుసరించిన పద్ధతులు సరిపోవడం లేదని మీకు స్పష్టమవుతుంది. దీనితో మీరు కొత్త దిశలో అడుగువెయ్యాలని అనిపిస్తుంది. ఇది కెరియర్ మార్పు కావచ్చు, జీవనశైలి మార్పు కావచ్చు, లేదా సంబంధాలపై మీ దృక్పథంలో మార్పు కావచ్చు. మార్పు అంటే భయం సహజం. కాని ఈ దశలో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే పెద్ద మార్పులకు పునాదవుతాయి. ఉదాహరణకు, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, పాత అలవాటును విడిచిపెట్టడం, సమయ నిర్వహణలో క్రమం తీసుకురావడం, ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. మీరొక స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. 3 నెలలు, 6 నెలలు,
1 సంవత్సరం అనే చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని అమలు చెయ్యాలి. ఈ విధానం మీకు గందరగోళాన్ని తగ్గించి ముందుకు సాగేందుకు ధైర్యమిస్తుంది. ఈ మార్పు బాహ్యంగా కాకుండా అంతర్గతంగా మొదలవుతుంది. మీరు ఎలా చూస్తారో అదే మీ జీవితాన్ని మారుస్తుంది. నేను చెయ్యగలను అనే భావనను బలోపేతం చెయ్యండి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ సమయంలో మీరు కొన్ని స్పష్టమైన సంకేతాలను గమనిస్తారు. చిన్న విజయాలు, సరైన వ్యక్తుల పరిచయం, నిలిచిపోయిన పనుల పురోగతి, మీ మాటకు విలువ పెరగడం — ఇవే బంగారు కాలం ప్రారంభ సూచనలు. ఈ దశలో అత్యంత ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణ. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తుంచుకుని వాటిని మళ్లీ చెయ్యకుండా జాగ్రత్తపడాలి. అవకాశాలు వస్తే వాటిని సరిగా ఉపయోగించాలి. ఆలస్యం చెయ్యకూడదు, కాని తొందరపడి తప్పు నిర్ణయం కూడా తీసుకోకూడదు. మీరు మీ నెట్వర్కును బలోపేతం చేయండి. సరైన వ్యక్తులతో కలవడం, మీ ఆలోచనలను పంచుకోవడం, సహకారం తీసుకోవడం — ఇవి మీ ఎదుగుదలకు దోహదం చేస్తాయి. డబ్బు విషయంలో కూడా ఇది మెరుగుదల ప్రారంభం. చిన్నగా వచ్చిన లాభాలను సరిగా మళ్లీ పెట్టుబడిగా మార్చండి. ఖర్చు కంటే సేవింగ్స్కు ప్రాధాన్యమివ్వండి. ఇది బంగారు కాలాన్ని స్థిరంగా నిలబెడుతుంది. మీ భవిష్యత్తు ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ దశలో మీరు నేర్చుకున్న పాఠాలు సహనం, క్రమశిక్షణ, స్పష్టత — ఇవి మీకొక స్థిరమైన జీవితం నిర్మించడానికి సహాయపడతాయి. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీరు మాట్లాడే విధానం మారడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. మీరు వినడం నేర్చుకుంటే మీకు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మీరు స్థిరత్వం వైపు కదులుతారు. మీరు ఖర్చులను నియంత్రించడం, సేవింగ్స్ పెంచడం, సురక్షిత పెట్టుబడులు చేయడం వల్ల భవిష్యత్తులో భయం తగ్గుతుంది. వ్యక్తిగతంగా మీరు మరింత పరిపక్వత పొందుతారు. మీరు ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు మౌనం పాటించాలి అన్నది అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు శాంతిని ఇస్తుంది. ఈ భవిష్యత్తు ఒక్కసారిగా నిర్మించబడదు. ప్రతిరోజూ చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న అలవాట్లు కలిసి పెద్ద మార్పును తీసుకువస్తాయి. మీరు మీ మార్గంలో స్థిరంగా నడిస్తే మీరు కోరుకున్న సంతోషం, గౌరవం, స్థిరత్వం తప్పకుండా పొందగలుగుతారు. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం, మీ నమ్మకం మాకు ఎంతో విలువైనవి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి కొంతైనా ఉపయోగపడితే అదే మా ప్రయత్నానికి నిజమైన ఫలితం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎవరికైనా ఇది మార్గదర్శకంగా ఉండొచ్చు. ఇంకా ఇలాంటి నిజమైన రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం కోసం మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ లభిస్తుంది. మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మీ స్పందన మాకు ఎంతో ముఖ్యమైనది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.